ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాక్పై మాటల తూటాలు పేల్చిన బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత పంధా మార్చుకున్నదా? ప్రత్యక్ష యుద్ధానికి బదులుగా దాయాది దేశాన్ని పరోక్షంగా దెబ్బ కొట్టడంపై దృష్టి సారించిందా? కేరళలోని కోజికోడ్లో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై ఏ నిర్ణయం జరిగింది? వాచ్ ది స్టోరీ. ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే భౌతికంగా పాక్ను దెబ్బతీయాలా లేక దౌత్యపరంగా ఏకాకిని చేయాలా అనే అంశంపై నేతల మధ్య చర్చ జరిగింది. చివరికి ర్యాష్ మిలిటరీ యాక్షన్తో కాకుండా బ్యాలెన్స్డ్గా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పార్టీ నుంచి దూకుడు ప్రకటనలతో అతివాదుల మనోభావాలను సంతృప్తిపరిచే ప్రయత్నం ఓవైపు జరుపుతూనే మరోవైపు ప్రభుత్వం నుంచి పాకిస్తాన్కు అన్ని రకాలుగా గుణపాఠం చెప్పాలని డిసైడ్ చేశారు. మన పైన జరిగినటువంటి ఏ దాడికి కూడా మన సైనికుల్ని ఈ రకంగా దారుణంగా వారు హతమార్చిన విధానాన్ని ఈ దేశ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ప్రధాని కానీ ఎప్పటికీ మర్చిపోరు. సో ఇటువంటి అటాక్స్కి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ప్రతిఫలం సరైనటువంటి గుణపాఠం పాకిస్తాన్కి నేర్పడం జరుగుతుంది. అది త్వరలోనే జరుగుతాయి. దీనికోసం సరైన సమయం కోసం వేచి చూడవలసిన అవసరం ఉంది. ఇటువంటి భావం ప్రజల్లో ఉంది, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో కూడా ఉంది. ఉడి ఉగ్ర ఘటనకు ప్రతిస్పందనగా ఇప్పటికే బీజేపీ నేతలు ఘాటుగా స్పందనలు వినిపించారు. పంటికి పన్ను కాదు, ఏకంగా దవడ ఊడగొట్టాలని పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అన్నారు. ఈ దూకుడు ప్రకటనలతో తక్షణ దాడికి దిగాలని అభిప్రాయపడుతున్న ప్రజలను సంతృప్తిపరచాలనే ఎత్తుగడతో బీజేపీ వెళుతోంది. నిజానికి 2014 ఎన్నికలకు ముందు పార్టీ అగ్రనేతలైన మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ పాక్పై నేరుగా మాటల తూటాలు సంధించేవారు. మోడీ ప్రధాని అయితే సరిహద్దుల నుంచి ఎలుక కూడా చొరబడదని రాజ్నాథ్ సింగ్ మాట్లాడగా, పాక్ భారత్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దూకుడు ప్రదర్శించిన నేతలు ప్రభుత్వంలోకి వచ్చాక వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పార్టీ నేతలు దీనిని స్వయంగా ప్రకటించుకున్న ప్రధాని మోదీ ప్రసంగంలో ఈ విషయం స్పష్టమైంది. ప్రధాని మోదీ వ్యూహాత్మక ప్రసంగంతో భారత్ ఏ క్షణంలో ఏం చేస్తున్నారన్న భయంలోకి పాక్ వెళ్లిపోయిందని బీజేపీ నేతలు అంటున్నారు. मैं आपको कहना चाहता हूं, हिंदुस्तान आपसे लड़ाई लड़ने को तैयार है. आओ आओ, हिम्मत हो तो लड़ाई उस बात की लड़े. आइए हम गरीबी को खत्म करने का काम करें, आप अपने देश में गरीबी को खत्म करने का काम करें. हम दोनों लड़ाई लड़े, देखते हैं सबसे पहले अपने देश की गरीबी कौन खत्म करता है. आओ, पाकिस्तान की आवाम इसको पसंद करेगी. हम अशिक्षा के खिलाफ लड़ाई लड़े, पाकिस्तान भी अशिक्षा को खत्म करने के लिए लड़ाई लड़े, हिंदुस्तान भी अशिक्षा को खत्म करने के लिए लड़ाई लड़े. और देखें पहले हिंदुस्तान जीतता है कि पहले पाकिस्तान जीतता है. नवजात शिशुओं को बचाने की, प्रसूता माताओं को बचाने की आप बचा करके दिखाओ, हम बचा करके दिखाएं, देखें कौन जीतता है. పాక్పై బహుముఖ వ్యూహంతో ముందుకు వెళతామని బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. ఖచ్చితంగా ఉడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు. మయన్మార్ సరిహద్దు దాటి మెరుపుదాడి చేసిన విధంగానే పాక్ సరిహద్దుల్లో మెరుపుదాడితో బుద్ధి చెప్పాలని ఆలోచిస్తోంది మోదీ సర్కార్. ఆ ప్రతీకారం ఏ సమయంలో ఎలా ఉంటుందనేది ఆర్మీకి వదిలేసినట్టు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలంతా పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్న విషయం కమలదళం అగ్రనాయకత్వానికి అర్థమైందని నాయకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో పాక్పై చేసే దాడులకు తలెత్తే అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్, గిల్గిత్ తదితర పాక్ అంతర్గత విషయాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఆ విషయాల్లో తీరిక లేకుండా చేయాలన్నది ఒక వ్యూహమైతే, సింధు నది నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకుని పాక్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని పరిశీలిస్తోంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులతో సమావేశమై సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. మొత్తానికి ఉడి ఉగ్రదాడి బీజేపీ కౌన్సిల్ సమావేశాల్లో టాక్ ఆఫ్ ది కౌన్సిల్గా మారిందని చెబుతున్నారు.
ఉగ్రవాదాన్ని బలపరుస్తున్న దేశాలను అంతర్జాతీయంగా ఏకాకిం చేయాలని ఐరాస వేదికగా పిలుపునిచ్చారు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. అటువంటి దేశాలకు విశ్వ సమాజంతో కలిసి ఉండే అర్హత లేదన్నారు ఆమె. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించిన సుష్మా పాక్పై నిప్పులు చెరిగారు. అద్దాల మెడలో ఉంటూ ఇతరులపై రాళ్లు వేయడం సరికాదని హితవు పలికారు. పాకిస్తాన్కు స్నేహహస్తం అందిస్తే భారత్కు పఠాన్కోట్ ఉడి దాడులే దక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు సుష్మా. కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని స్పష్టం చేసిన సుష్మా స్వరాజ్ హింసకు పాల్పడితే తగిన గుణపాఠం తప్పదని పాక్ను హెచ్చరించారు. जब हमने पाकिस्तान के प्रधानमंत्री को समारोह में आने का न्योता दिया था, आमंत्रण दिया था, तो क्या कोई शर्त रखी थी? मैं स्वयं इस्लामाबाद गई थी और कॉम्प्रिहेंसिव बायलैटरल डायलॉग हमने शुरू किया था इकट्ठे बैठकर. क्या कोई शर्त रखी थी? प्रधानमंत्री मोदी काबुल से दिल्ली आते हुए लाहौर उतर गए थे, कोई शर्त लगा कर गए थे क्या? ये कौन सी शर्तों की बात हो रही है? सच्चाई तो यह है अध्यक्ष जी कि शर्तों के आधार पर नहीं, मित्रता के आधार पर हमने पाकिस्तान के साथ सारे के सारे विवाद सुलझाने की पहल की थी और मित्रता भी सहजता की तरफ जा रही थी. पाकिस्तान ये समझता है कि इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है. तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहाँ ये कह देना चाहती हूँ कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा. कश्मीर भारत का अभिन्न हिस्सा है, जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा. इसलिए ये ख्वाब देखना छोड़ दें. పాకిస్తాన్ కలలు కనడం మానేయాలని చెప్తున్నారు సుష్మా స్వరాజ్. విదేశాంగ మంత్రి మరి వాళ్ళ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు. తో రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. సాక్షి గ్రూప్ మీడియా ఎడిటోరియల్ డైరెక్టర్, అట్లాగే రఘునందన్ రావు గారు ఉన్నారు, దయాకర్ ఉన్నారు, సుధాకర్ ఉన్నారు. మాట్లాడదాం. రామచంద్రమూర్తి గారు, మోస్ట్ అన్డిపెండబుల్ అన్రిలయబుల్ నైబర్ పాకిస్తాన్తో ఇటీవలి కాలంలో 2014లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత పఠాన్కోట్ ఇన్సిడెంట్, ఆ తర్వాత ఉడి. అయితే పఠాన్కోట్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంత భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. చాలా ఎక్సెప్షనల్లీ టాక్ట్ఫుల్ ఉండింది పొలిటికల్ మేనేజ్మెంట్లో అని ఈ రెండు దేశాల మధ్య సంబంధాలని అనలైజ్ చేస్తున్న ఎక్స్పర్ట్స్ చాలామంది మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. కానీ ఉడి దగ్గరికి వచ్చేసరికి కాశ్మీర్తో లింకే ఉంది కాబట్టి బెంబేలెత్తిపోతుంది లేదా కన్ఫ్యూజన్లో ఉంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ 18 మంది సైనికులు మరణించారు ఇక్కడ ఉడిలో. దాని తీవ్రత ఎక్కువ. అది ఒకదాని తర్వాత ఒకటి జరగటం, ఒక ప్రజల్లో కూడా ఒక రకమైన ఆవేశం పెరగటం, దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉండటం. ఆవేశం పెరగడానికి ఇదివరకు కంటే ఇప్పుడు మీడియా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. ఒక రకంగా అది చాలా 18 మంది జవాన్లు చచ్చిపోవటం ఒక దాడిలో అనేది ఇంతవరకు జరగలేదు ఇటీవల కాలంలో. అంటే యుద్ధంలో జరిగిన ప్రజలు బాగా రియాక్ట్ అయ్యారు. అవుట్ సైడ్ ది వార్ జరగలేదు, ప్రజలు బాగా రియాక్ట్ అయ్యారు. మీడియా కూడా ఆవేశాన్ని పెంచే ప్రయత్నం చేసింది. అటు పాకిస్తాన్ మీడియా కూడా అట్లాగే ఉంది. అంటే ఇక ఏదో ఒకటి చేయాలి కానీ యుద్ధం అయితే చేయలేరు. యుద్ధం బయట ఉన్నప్పుడు, ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడటం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వేరు. ఇప్పుడు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ మాట్లాడిన వేరు, ప్రధానమంత్రిగా మోడీ మాట్లాడేది చేసేది వేరు. మాట్లాడేది కొద్దిగా ఘాటుగా మాట్లాడినా కూడా చర్యలు తీసుకోవడం అంత తేలిక కాదు. యుద్ధం అంటే అంత తేలిక కాదు. యుద్ధం ప్రారంభించదు కానీ దాన్ని అంతం చేయడం మన చేతిలో ఉండదు. కార్గిల్ లాగా చిన్న స్మాల్ స్కేల్ వారు కాదు. ఇది దాన్ని చేస్తే ఫుల్ స్కేల్ వార్ అవుతుంది. అది ఎటుపోతుందో తెలియదు. అండ్ నో సెన్సిబుల్ ప్రైమ్ మినిస్టర్ వుడ్ స్టార్ట్ ఏ వార్. కానీ ఇప్పుడు ఇన్వైట్ ఏ వార్, అట్లీస్ట్ వుడ్ ఇన్వైట్ ఏ వార్. బట్ యుద్ధ వాతావరణాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దట్స్ పొలిటికల్ స్ట్రాటజీ. ఇప్పుడు యూపీ ఎన్నికలు ఎక్కువ దూరం లేవు. యుద్ధ వాతావరణం ఉంటే, దేశభక్తి జనాల్లో ఉంటే, ప్రధానమంత్రి గట్టిగా మాట్లాడుతుంటే ప్రజలు ఈ ప్రధానమంత్రి ఉంటే బాగుంటుంది అనుకుంటారు, ఈ పార్టీ వేయటాలు అనుకుంటారు. ఎన్నికలు మళ్ళీ జనరల్ ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఇందిరాగాంధీ అంతే చేసింది, ఇప్పుడు ఉదయం చేస్తే తప్పులేదు. కానీ యాక్చువల్గా ఏంటంటే మనం పోల్చదలుచుకుంటే పార్లమెంట్ మీద దాడి, ఇప్పుడు దాన్ని రెండింటి పోల్చచ్చు. పార్లమెంట్లో దాడి జరిగినప్పుడు వాజ్పేయి ఎట్లా బిహేవ్ చేశాడు, ఎట్లా మాట్లాడాడు. అప్పుడు కూడా ట్రూప్స్ని మనం సరిహద్దు పంపించాం. నెలల తరబడి సరిహద్దుల్లో ట్రూప్స్ని పెంచాం అక్కడ. ఇప్పుడు కూడా సైన్యం సరిహద్దులు అంత ఎత్తున మోహరించలే. వాజ్పేయి టైంలో బాగా మోహరించాం. ఈసారి జరగలేదు. కానీ ఇప్పుడు వాగ్యుద్ధమే జరుగుతుంది. వాగ్యుద్ధంతో యుద్ధాలు గెలగలిగితే మోడీ సింగిల్ హ్యాండెడ్గా పాకిస్తాన్ ఓడించగలరు. ఇఫ్ యూ కెన్ విన్ వార్స్ బై స్పీచెస్ కెన్ విన్ వార్స్, Modi can alone
వ్యాంకిష్ పాకిస్తాన్. ఓకే. బట్ ఇట్స్ భారత్ ఫాట్ ఇన్ డిఫరెంట్ ఫుటింగ్స్. కాబట్టి ఇది వాతావరణం ఇట్లా కంటిన్యూ. నేను కృష్ణ మీనన్ దగ్గర నుంచి చూస్తున్నాను. కృష్ణ మీనన్ 18 అవర్స్ మాట్లాడు యూఎన్ వాళ్ళు. సుష్మా స్వరాజ్ మాట్లాడింది యాక్చువల్గా నిప్పులు జరిగారని మీరు అన్నారు, కానీ చాలా చాలా మెత్తగానే మాట్లాడినాను, సౌమ్యంగానే మాట్లాడిన ఆవిడ, పెద్ద ఎక్కువ మాట్లాడలేదు. బాధ కూడా పడింది. మేము సాయం చేయబోతే కూడా మాకు ఇట్లాంటిది ఎదురొస్తున్నది. ఒకటే చివరిలో ఏం చెప్పారంటే ఇట్లాగే పరిస్థితి కొనసాగితే బుద్ధి చెబుతామని చెప్పింది. దట్ ఈస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది షరీఫ్కి సమానం చెప్పింది అంతే ఆవిడ. ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం మనం యూఎన్ఓలో, ఐక్యరాజ్య సమితిలో, లేకపోతే అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ ఇండియా కొట్టుకోవటం, దాయాదుల పోటీ మనం నడుస్తున్న 4 దశాబ్దాలు చూస్తూ ఉన్నాం. ఇట్స్ నో డిఫరెంట్. ఇది కొంతకాలం ఉంటుంది, అయిపోతుంది అంతే. This government is not different from the earlier government as far as this is concerned. మిగతా విషయాల్లో మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ అంటే మోదీ ఇంకా గొప్పగా మాట్లాడుతూ, ధాటిగా మాట్లాడుతూ, ఇంకా బలంగా మాట్లాడుతూ, కానీ యాక్షన్కి వచ్చే వరకు 2 ప్రభుత్వాలు ఒకే రకం. ఎందుకంటే దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మాటల్లో వాజ్పేయి కూడా మాట చెప్పినాడు. ఎవరో పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ కశ్మీర్ లేకుండా పాకిస్తాన్ అధూరియే అంటే పాకిస్తాన్కే బిన్నా ఇండియా బి అధూరియే అన్నాడు. అంటే వాజ్పేయి అంటే ఒక సంకేతం పంపడం అన్నట్టు, పాకిస్తాన్ కూడా ఇది చేసుకుంటాం మీరు కాశ్మీర్ జోలికి వస్తే అని చెప్పి. అయితే ఒక్కటి మూర్తి గారు, ఇంతకుముందు మీరు కృష్ణ మీనన్ ప్రస్తావన తీసుకొచ్చినారు కాబట్టి, కృష్ణ మీనన్ యుఎన్ఓలో మాట్లాడిన నాటికి, ఇవాళ సుష్మా స్వరాజ్ యుఎన్ఓలో మాట్లాడుతున్న నాటికి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల్లో వచ్చిన మార్పు ఏమిటి? పాకిస్తాన్ ఇండియా రిలేషన్స్ వైజావి కశ్మీర్. అప్పుడు సోవియట్ యూనియన్ మన పక్షాన ఉంది, ఇప్పుడు అమెరికా మన పక్షాన ఉందని అనుకుంటున్నాం. ఇంకా పూర్తిగా తెలియదు. అమెరికా పూర్తిగా పాకిస్తాన్ వ్యతిరేకించడం లేదు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశాన్ని ప్రకటించడానికి అమెరికా సిద్ధంగా లేదు. మొన్న కూడా మన ఛానల్స్లో ఏంటంటే చైనా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా హ్యావ్ కండెమ్డ్ పాకిస్తాన్ అని అన్నారు, కానీ దే హ్యావ్ కండెమ్డ్ ది టెర్రరిస్ట్ అటాక్ ఆన్ యూడి, అంతేగాని పాకిస్తాన్ ఏమనలే. ఒబామా మాట్లాడే ఒకటి, ఇది పరోక్ష యుద్ధాలు ఆప్ చేయాలని అందరికీ చెప్పాడు, ఇండియాకి చెప్పాడు, పాకిస్తాన్ చెప్పాడు. మనం బలూచిస్తాన్లో చేస్తున్నామని మన ఉద్దేశం. మన కాశ్మీర్లో ఎట్లాగో పాకిస్తాన్ ఇదివరకు రహస్యంగా పోక్ చేసేవాళ్ళం, ఇప్పుడు బాహాటంగా పోక్ చేస్తున్నాం. అందుకంటే తేడా, దట్ ఓన్లీ డిఫరెన్స్. వాజ్పేయి టైంకి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, వాజ్పేయి టైంలో కూడా బలూచిస్తాన్లో మన నెట్వర్క్ ఉండేది, మన ఎంకరేజ్మెంట్ ఉండేది, అది రహస్యంగా జరిగేది. ఇప్పుడు బహిరంగ జరిగేది, అదే తేడా. సరిహద్దులు చాలా అంటే అన్ప్రెడిక్టబుల్గా కొంచెం ఆందోళన కలిగించే విధంగా మారుతున్నట్టుగానే ఇవాళ మీరు చూస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో చైనా చొరబాటు, దే ట్రై టు ఒక క్యాంపు చేయడానికి ప్రయత్నం చేస్తే సరే అదొక ధమ్కి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ అటాకింగ్ పాకిస్తాన్, యు ఆర్ నాట్ అటాకింగ్ పాకిస్తాన్ అలోన్, చైనా ఇస్ విత్ దెమ్. మనకి ఎవరు లేదు, మనకి ఎక్కడో 5 సముద్రాల అవతల అమెరికా ఉంది అంతే. ఇప్పుడు మూర్తి గారు ఇంకొకటి, బిఫోర్ ఐ గో టు ది పొలిటికల్ ఫ్రెండ్స్, ఇది పంటికి పన్ను కాదు దవడ మొత్తం పగలగొడతాం అని రామ్ మాధవ్ చేసిన స్టేట్మెంట్కి, కోజికోడ్లో ఈ 3 రోజులు జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశంలో ప్రధానమంత్రి మాట్లాడిన వాటికి మీరు ఎట్లా తేడా చూస్తారు? ప్రధానమంత్రి కాంగ్రెస్ ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసింది. నరేంద్ర మోదీ ఇండియాలో ఎన్నికలు కొట్లాడబోతున్నాడా, పాకిస్తాన్లో ఎన్నికలు కొట్లాడబోతున్నాడా 2019లో? అది ఓవర్ రీచ్. మీకు నరేంద్ర మోడీ ఈజ్ గివెన్ ఫర్ ఓవర్ రీచ్. కొద్దిగా ఎక్కువ మాట్లాడే మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో మాట్లాడే మనస్తత్వం వ్యక్తి. ఇప్పుడు ప్రధానమంత్రి మాట్లాడినప్పుడు రామ్ మాధవ్ మాటకు విలువ లేదు. ఆయన ఏం మాట్లాడినా కూడా వాజ్ ఓన్లీ ట్రైయింగ్ టు రిఫ్లెక్ట్ వాట్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ థింకింగ్. ఆయనకు విలువ ఉంది. ఇప్పుడు ఈజ్ ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఈ స్పీకింగ్ ఆన్ ది సబ్జెక్ట్. అంటే భిన్న స్వరాలు, ఒకటే పార్టీ భిన్న స్వరాలు అంటే అది అనుకోని ఉన్నాయి కదా. ఆయన కూడా ఏదో మూతోడు జవాబు లాగా, కానీ మూతోడు ఏంటి మొసాద్ పెడతా అన్నట్టుగా మాట్లాడాడు కదా ఆయన, దాన్ని ఎట్లా తీసుకోవాలి? అంటే దానికంటే ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ సీట్లో ఉన్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకంటే ఎక్కువ రహస్యాలు తెలుస్తాయి, ఎక్కువ విషయాలు తెలుస్తాయి, ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది, ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ డిస్టెన్స్ పాటించాలి. అది పాటిస్తున్నాడు ఆయన మోదీ గారు. రామాధవ్కి నాకు బాధ్యత లేదు కదా, ఏదైనా మాట్లాడతాం. కానీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నవాడికి వేరే ఉంటుంది. నేను ఐ కమ్ బ్యాక్ టు యూ అగైన్. మళ్ళీ ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనం కాశ్మీర్ మర్చిపోతున్నట్టున్నారు అందరూ. భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం అనే దీనిలో పడి కాశ్మీర్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టుంది. మిగతా పెద్దలతో మాట్లాడదాం. సుధాకర్ చెప్పండి, హౌ డు యూ సీ దిస్? కోజికోడ్లో భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశాలు జరిగినాయి 3 రోజులు. అక్కడ ప్రధానమంత్రి మాట్లాడింది విన్నారు. వారు చెప్తున్నారు పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చారు, మీరు పావర్టీ మీద, అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఇల్లిటరసీ మీద పోరాటం చేయండి, మేము కూడా పోరాటం చేస్తాం, అక్కడ యుద్ధం చేద్దాం అంటున్నారు.
ఎందుకంటే ఆయన అధికారంలో రాకముందు చెప్పిన మాట, వచ్చిన తర్వాత చెప్పిన మాట మెత్తపడ్డాయనైతే అనిపిస్తుంది అందరికీ. ఎట్లా అంటారు? అధికారం రాకముందు ఏం చెప్పాడు ఆయన? అంత అధికారం రాకముందు అయితే కనుక పంటికి పన్ను అన్న పద్ధతిలోనే మాట్లాడాడు ఆయన. వచ్చిన తర్వాత చెప్పకుండానే అసలు పాకిస్తాన్కి వెళ్ళడం, ఆయన తిరిగి రాగానే పఠాన్కోట్ మీద దాడి జరగడం, పఠాన్కోట్ పాఠాలు కూడా నేర్చుకోకుండా మళ్ళీ ఇప్పుడు జరగడం అనేది చూస్తే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా. ఏమైనా ప్రజెంట్ కండిషన్స్లో ఈయన మొన్న మాట్లాడిన మాటలు కూడా నిజంగానే అది ఎన్నికల మాటలాగానే అనిపించినాయి కూడా. అటు మెత్తదనంతో మాట్లాడడం, ఏదో ఈ నిరుద్యోగం మీద దాని మీద పోటీ చేద్దామని. ప్రైమ్ మినిస్టర్ అన్న తర్వాత మన దేశానికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్న తర్వాత కాస్త గట్టిగానే ఆన్సర్ ఇవ్వాలి, దానికి సమాధానం చెప్పాలి. అట్లా అని చెప్పి నేనేమి యుద్ధాన్ని ఆహ్వానించాను. ఎందుకంటే ప్రజెంట్ కండిషన్స్లో యుద్ధాలు కనుక వస్తే కనుక అది ఆపడం మనకు సాధ్యమేది కాదు, రామచంద్ర గారు చెప్పినట్టు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనకంటే కూడా అణుబాంబులు ఎక్కువ ఉన్నాయి. రేపొద్దున మనకి ఇప్పుడు నినాదాలు పాకిస్తాన్ ప్రకటించింది కూడా అణుబాంబు వేస్తామని. తర్వాత ఇప్పుడు ఏంటంటే వాట్సాప్లో చాలా పెద్దగా వస్తుంది, కశ్మీర్తో రహేగా లేకిన్ పాకిస్తాన్ నహిరేగా. పాకిస్తాన్ నహిరేగా నిజమే, బట్ ఇండియా రహేగానా? ఇండియా మన ఉంటుందా? ఉండదు. అంతా పోతాయి. ఇది ప్రపంచ యుద్ధం కింద మారిపోతుంది. అణు యుద్ధాలు వస్తే కనుక ఎవరు ఉండం. సగం భారతదేశమే తెలిగిపోతుంది. పాకిస్తాన్ లెగిసిపోవచ్చు, పాకిస్తాన్ పాటు సగం భారతదేశం కూడా లెగిసిపోతుంది. అటువంటి అణ్వస్త్రాలు మన దగ్గర ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదో యుద్ధాలకు రెచ్చగొట్టేసేసి వాట్సాప్లో పెట్టుకుని ఏదో ఊహించడం కాదు. దీన్ని ఒక పద్ధతిలో కంపల్సరీగా పొలిటికల్ డైలాగ్ అనేది అన్ని స్టేట్స్తో కలిపి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం. దీన్ని తాస్తారం చేస్తున్నారు. అసలు కాశ్మీర్ ఇష్యూ ఇంత నలగడమే ఎక్కువ సమస్యకి దారితీసింది. దాంతోపాటు ఇప్పుడున్న అటాక్స్ కానీ, పఠాన్కోట్ నుంచి నేర్చుకోలేని పాఠాలు కానీ, ఆ తర్వాత మనం ఇవ్వాల్సిన సమాధానాలు కానీ, ఎందుకంటే మెతక ధోరణికి మతే కనపడుతుంది. ఎందుకంటే ఈయన అసలుకి ఆయన పాకిస్తాన్కి అందరిని పంపిస్తానని చెప్పిన ఆయన ఎవరు ఇన్విటేషన్ లేకుండా పాకిస్తాన్కి వెళ్ళడం, పాకిస్తాన్లో కూర్చోవడం, ఛాయ్ తాగటం, మళ్ళీ రాగానే పఠాన్కోట్ వాళ్ళు దాడి జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఒక పద్ధతిలో అటాకులు కనబడుతున్నాయి మనకి. దీని మీద సరైన సమాధానం వెళ్ళట్లేదు. ఎందుకంటే అంతకుముందు స్వరణ్ సింగ్ గారు అనుకుంటా చెప్పారు, ఉరికోయలకి వేలాడదీస్తాను సైనికుల్ని అని చెప్పి గట్టి సమాధానం ఇచ్చి నిలబడిన చరిత్ర మనకున్నది. అటువంటిది కాకుండా ఈరోజు కొంచెం మెతకదనంతో అక్కడ వైపు దాడులు జరుగుతున్నాయి. 17 పైగా దాడులు జరిగాయి ఈ మధ్యకాలంలో. సరైన సమాధానం లేదేమో అనిపిస్తుంది. ఏమైనా ప్రజెంట్ కండిషన్స్లో ఒక డైలాగ్, పొలిటికల్ డైలాగ్ అనేది అవసరం. దాని ప్రకారంగా వెళ్ళాలి. ఎందుకంటే టెర్రరిస్ట్ దాడులు అమెరికా, పాకిస్తాన్ కూడా బలి. సుధాకర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు నేను మూర్తి గారితో మాట్లాడినప్పుడు ఒకటి అడిగినాను వారు, ఒకటి చెప్పిన ఏంటంటే ఇప్పుడు మోస్ట్ అన్డిపెండబుల్ నేబర్ ఒకటి, రెండోది మనం ఎన్నిసార్లు ప్రోయాక్టివ్గా మనం ఏదైనా ప్రయత్నం చేసినా కూడా అవతల నుంచి వాళ్ళు దానికి ఇదిగా లేరు. ఇప్పుడు ప్రధానమంత్రి, భారతదేశ ప్రధానమంత్రి అన్షెడ్యూల్డ్గా పాకిస్తాన్ వెళ్ళడం, అక్కడ ప్రధానమంత్రిని గ్రీట్ చేయడం, ఆయన బర్త్డే, డోంట్ యూ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ గెస్చర్? గుడ్ గెస్చర్, బట్ అవతల వాడు మీరు చెప్తున్న అన్డిపెండబుల్ పక్కన ఉన్నప్పుడు అటువంటి వాడిని ఆ పద్ధతిని ట్రీట్ చేయాలి. అది తెలియదు ఆయనకి, తెలుసు, డెఫినెట్గా తెలుసు. అయినా అటువంటి అన్డిపెండబుల్ అండ్ రిలయబుల్ ప్రత్యర్థి పక్కన ఉన్నప్పుడు అటువంటి గెస్చర్ వాళ్ళు తీసుకుంటారా? దాన్ని వాళ్ళు అలుసుగా తీసుకున్నారు. కాబట్టి ఆయన ఫ్లైట్ దిగ్గానే ఇక్కడ పఠాన్కోట్లో దాడులు జరిగాయి. అంత ఈజీగా దాడులు చేయగలిగారు మళ్ళీ. ఎందుకంటే దానికి సమాధానం ఏంటిది? దానికి ఆన్సర్ ఏంటి? వాడు చెప్పింది. లెట్ మీ టాక్ టు కాంగ్రెస్ లీడర్ దయాకర్ గారు. చెప్పండి, మీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని వెక్కిరించినట్టుంది. ఆయన ఇండియాలో పోటీ చేస్తాడా, ఎన్నికల్లో పాకిస్తాన్లో పోటీ చేస్తాడా అంటే మీరు మిలిటరీ ఆప్షన్స్ రావాలని కోరుతున్నారా? ప్రజాభిప్రాయాన్ని అంటే ఇక మిలిటరీ ఆప్షన్ తప్ప వేరే మార్గం లేదనుకుంటున్నా. మిలిటరీ ఆప్షన్స్లో ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని అంటే ఒకటి నేను మీరు మాట్లాడే ముందు ఒకటి నేనేమనుకుంటున్నానంటే, ప్రధానమంత్రి గారు ఎక్కడైతే మనం నిరుద్యోగం మీద, పేదరికం మీద, విద్య మీద పోరాటం చేద్దామని చెప్పి పాకిస్తాన్ ప్రజలకు పిలుపునిస్తున్నారు. మనకు తెలుసు పాకిస్తాన్ దేశం ఎట్లా ఉందంతా మిలిటరీ చేతుల్లో ఉంది. డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏం పెద్దగా ఇది లేదు కదా. ప్రజల్లో ఏమన్నా ఇది వస్తుందేమో అనే ఉద్దేశంతో మాట్లాడుతుండొచ్చు కదా. ఆల్రెడీ చైనా భారత భూభాగంలో నిన్ననే వచ్చి టెంట్లు వేసినట్టుగా మనం చూస్తున్నాం. చైనా, రష్యా, పాకిస్తాన్ కలయిక అనేది ఏ రకమైన సంకేతాలు భారతదేశానికి ఇస్తున్నాయో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇంతకుముందు రష్యా మనకు అనుకూలంగా ఉండే పరిస్థితి నుంచి, చైనా, రష్యా ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండే స్థితి నుంచి పాకిస్తాన్ వైపు పోతున్నాయంటేనే అమెరికా అనుకూల భారత వ్యూహాన్ని వాళ్ళు ఖండిస్తున్నట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంటే చైనా, రష్యా కోసం అని చెప్పి మనం అమెరికాతో సంబంధం మనమేం చేస్తున్నాం, మనం కూడా ఎక్కడ ఇది రాణిఖేత్ ఉత్తరాఖండ్లో యుఎస్ మిలిటరీతో మనం ప్రయోగాలు చేస్తున్నాం. అంటే అమెరికా ఉగ్రవాదాన్ని అమెరికా దృష్టితో చూస్తే వచ్చే సమస్యలు ఎట్లుంటాయో దీనికి ఒక ఉదాహరణగా నేను అనుకుంటా. అని దానితో పాటు ఈ మధ్యనే జరుగుతున్నాయి కదా మనకి ఇప్పుడు ఏది బలుచి కేంద్రకంగా జరుగుతున్నది ఏదైతే ఉందో, మానవ హక్కుల ఉల్లంఘన కాశ్మీర్లో జరుగుతుందని పాకిస్తాన్ కామెంట్ చేస్తుంది అంతర్జాతీయ వేదికల మీద.
బలూచీని మనం ఈరోజు బూచిగా చూపించే ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి జరిగిన ప్రధానమంత్రి కామెంట్స్ నుంచి తర్వాత మనం జమ్మూ కాశ్మీర్లో ఆల్ పార్టీ మీటింగ్ అయింది. వామపక్షాలు హురియత్ కాన్ఫరెన్స్ నేతలకు నిర్బంధం దగ్గరికి పోయి మీరు బయటికి చర్చలకు రావాలని ఆహ్వానించడం, ఒక మంచి వాతావరణంలో కాశ్మీర్ సమస్య అది 370 ఆర్టికల్ని ఎత్తివేయడమా లేదంటే భారత యూనియన్లో పూర్తిగా మర్జీ చేసుకోవడం అనే ఒక చర్చ జరుగుతున్న క్రమంలో ఏదైనా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని దాన్ని మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మనం మాట్లాడుతున్న బలూచి అనేది ఆ మూర్ఖునికి పిచ్చోడి చేతిలో రాయి కదా. ఇప్పుడు అది సమస్య. ఇప్పుడు మనకు ఏమవుతుంది, ఒకవైపు ఏమో బలూచీలకు ఈ కార్కోరం నుంచి గాద్వార్ వరకు కట్టబోతున్న ఈ ఇండస్ట్రియల్ క్యారిడార్ అనేది బలూచీలకు ఇష్టం లేదు. దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అంతర్జాతీయ వేదికల మీద ఇప్పుడు ఆయన పేరేంది, ఆ బలూచి నేత జెనీవాలో ఉన్నాడు, ఆయన పోయి భారతదేశ ఎంబసీకి ఇచ్చిండు మమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేయమని చెప్పి. ఇప్పుడు ఏమైతుంది అని అంటే ఎవరిదో పని చేయబోయి మన ఇల్లు కాల్చుకునే ప్రయత్నం జరుగుతున్నది. అంటే అంతర్జాతీయంగా దౌత్య సంబంధాల విషయంలో భారత అస్తిత్వానికి దెబ్బతీసే విధంగా దౌత్య విధానాలు ఉండొద్దు. ఒకటి, ప్రజలందరూ కోరుకుంటున్నాయి, ప్రజల అభిప్రాయాల్ని గౌరవిస్తాము అని అంటే ఏ అభిప్రాయాలను అనేది అంటే పరిమిత యుద్ధమా, శత్రువుకు ఇప్పటికి కూడా మీన్స్ నేను శత్రువే అనాలి. ఇప్పుడు పాకిస్తాన్ అనేది మనమిచ్చిన దేశం, 1947 కంటే ముందు లేని దేశం. ఈరోజు పాకిస్తాన్ మనమిచ్చిన దేశంగా లేదు. ఆర్మీ ప్రజాస్వామ్యాన్ని మీరు పాకిస్తాన్ మనం ఇచ్చిన దేశం అని కూడా ఎట్లా అంటారు, బ్రిటిష్ వాడు ఇచ్చిపోయాడు. కోర్స్ మనం కూడా దాంట్లో లేకుండా ఇప్పుడు ఇప్పుడు మన అంగీకరించవచ్చు పొలిటికల్ రీజన్స్ ఇంకో రీజన్స్ తో ఒకటి ఆమోదించకపోయింటే అసలు స్వాతంత్రం వచ్చి ఉండేదే కాదు. నేనేమంటున్నా, బంగ్లాదేశ్ కు స్వాతంత్రం విముక్తి చేసింది ఎవరు? కాదు సార్, దేర్ ఈస్ నో పాకిస్తాన్ ఎంటిటీ ఇన్ ద వరల్డ్ బిఫోర్ 1947. మీరు ఈ రోజు నేనేమంటున్నా, మన నాయకులందరూ ఇప్పుడు ఆయన భుట్టో కంటే ముందు ఇప్పుడు ఆయన పేరేంది అలీ పెద్ద ఆయనకు ఈరోజు ఎవరు అంబేద్కర్ లాంటి ఒక నాయకుడు, జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకులు సపోర్ట్ చేయబట్టే కదా పాకిస్తాన్ అనే ఒక ముస్లిం దేశం ఏర్పాటుకు మహమ్మద్ అలీ జిన్నా. ఇవన్నీ కూడా నేనేమంటున్నా, ఈరోజు దానికి కేంద్రం ఏంటి? ఇసిస్కు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న విధ్వంసాలకు కారణమైన వాళ్ళు. ఆర్మీ గవర్నమెంట్ చేతిలో ఉండదు. ఈ మూర్ఖులైన ఈ ఉగ్రవాద సంస్థలు ఆ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండవు. ఉగ్రవాదులు రాసిచ్చిన టెక్స్ట్లను చదివే ఒక దుర్మార్గపు స్థితిలో ఆ దేశ ప్రధానమంత్రి ఉన్న పరిస్థితి. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు మనం చైనా బేస్డ్గా, చైనా ఆలోచన విధానంలో నుంచి భారత్ ఈరోజు చేస్తున్న ప్రయత్నాల్లో అమెరికా మనకు ఎంత మేరకు సెక్యూర్డ్ నేషన్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అది పాకిస్తాన్ మన కొరకే పెంచి పోషించి చైనా కొరకు మనల్ని పెంచి పోషిస్తున్నది. ఈ యుద్ధ నీతిలో మనం యుద్ధకాంక్ష ఉన్న నేతగా ఉన్నామా, యుద్ధాన్ని నివారించగలిగే స్థితిలో ఉన్నామా, వాడే నెట్టుతున్న యుద్ధంలోకి మనం పోతున్నామా అనే అంశాలు కూడా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇందిరాగాంధీ తీసుకోమంటున్నాం. 1971లో ఏం జరిగింది, 65లో ఏం జరిగింది, అప్పుడు పాకిస్తాన్ కవింపు చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన తీరు, ఇండియన్ సైక్ అనేది అర్థం చేసుకోమనేది మా యొక్క ఇంటెన్షన్. పాకిస్తాన్ ప్రజల యొక్క ఇంటెన్షన్స్ మనకి ఇప్పుడు అవసరం లేదు కదా. 125 కోట్ల మంది, 131 కోట్ల మంది యొక్క భారత జనాభాలో ఉండే మెజారిటీ అభిప్రాయాన్ని కనుక గౌరవించగలిగితే మరింత మంది. ఇండియా పాకిస్తాన్ సంబంధాలని విశ్లేషించే అనలిస్టులు చాలా మంది మాట్లాడుతున్నది భారతీయ జనతా పార్టీకి పాకిస్తాన్తో ఎట్లా ఉండాలనే విషయంలో కొంత కొహరెన్స్ లేకుండా పోతున్నదేమో అనే ఒక అభిప్రాయాన్ని కూడా వెల్లడి చేస్తున్నారు. రఘునందన్ గారితో మాట్లాడదాం, ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. మనం ఇండియా పాక్ రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. కోజికోడ్లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ మండలి సమావేశాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం గురించి మాట్లాడుకుంటున్నాం. రఘునందన్ గారు చెప్పండి, ఇంతకుముందే అన్నట్టు ఏదో అంటే కాంగ్రెస్ కొంచెం వెటకారంగా మోదీ పాకిస్తాన్లో పోటీ చేస్తాడేమో అంటున్నారు. కాంగ్రెస్ నుంచి, కమ్యూనిస్ట్ నుంచి అంతకంటే గొప్ప స్టేట్మెంట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అమర్ గారు? సిద్ధాంతపరంగా భావ వైరుధ్యం ఉన్నటువంటి పార్టీలు. చైనా వేస్తే మంచిగా ఉందని కమ్యూనిస్టులు. ఒకటి రఘునందన్ గారు, ఇప్పుడు సిద్ధాంతపరంగా భావవైరుధ్యం ఉంటే ఉండొచ్చు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వీళ్ళందరికీ, కానీ ఇది భారతదేశానికి సంబంధించిన సమస్య, భద్రతకు సంబంధించిన సమస్య కదా ఇప్పుడు ఇష్యూ ఉంది. వాళ్ళు అట్లా ఫీల్ కావాలనే కోరుకుంటాను. ఇందాక దయాకర్ గారు అన్నారు, ప్రజలందరూ కోరుకుంటున్నట్టు ప్రభుత్వాలు స్పందించాలి, పనిచేయాలి.
ఎవరైనా అదే కోరుకుంటా ఉన్నారు. ప్రజలు యుద్ధం కోరుకోవట్లేదు. ప్రజలు శాంతి కాముక దేశంగా ఇండియన్ సైక్యం మీరు పట్టలేకపోతున్నారని అంటున్నాడు. సరే, ఇండియన్ సైక్యం మేము పడతలేమా, వాళ్ళు పడతలేరా, ఎవరు పట్టిరు ఎవరు పట్టలేదు, అడ్రస్ ఎందుకు లేరు ప్రజాస్వామ్య దేశంలో అనేది ఆలోచించుకోవాలి విమర్శిస్తున్నటువంటి వాళ్ళు. ఇక్కడ 3 రకాలుగా భారతదేశం అనేది పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాల్ని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి చెప్పినారు. సుధాకర్ గారు మాట్లాడితే ఏమంటారంటే పొలిటికల్ డైలాగ్ అవసరం, వెంటనే పొలిటికల్ డైలాగ్ ప్రారంభించాలి అంటారు. 2 నిమిషాలు గడవగానే అదే సుధాకర్ గారు ఏమంటున్నారు, ఎవరిని అడిగిపోయిండు నరేంద్ర మోడీ లాహోర్కు, ఎవరిని వీళ్ళని అడిగిపోవాలా, పక్కన ఉన్న చైనాని అడిగిపోవాలా? బీయింగ్ ప్రజలు ఓటేసినటువంటి ప్రధానమంత్రిగా ఆయనకు నిర్ణయం తీసుకునే అవసరం అధికారం లేదా? అంటే డిప్లొమాటిక్గా పనిచేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు చేస్తుంది తప్పు అని చెప్పి చెప్పాల్సిన అన్ని వేదికల మీద చెప్తా ఉన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు, మారండి, మార్చుకోండి, మంచిగా ఉండండి అని హెచ్చరికలు చేస్తుండే సుఖిమొత్తంగా. ఆయన చేసేటువంటి పనులు ఆయన చేస్తూనే ఉన్నాడు. 19 మంది సైనికులు చనిపోయినటువంటి మరుసటి రోజు మనం పోయి 12 మంది టెర్రరిస్టులు కొట్టేసి రాలేదా? సైన్యం వెళ్ళి 12 మంది టెర్రరిస్టులు చంపేయలేదా? మరుసటి రోజే, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేనే. ఆ సైన్యాన్ని కూడా మనం రాజకీయాన్ని ఆపాదించుతామా? సైన్యం చేసే పని సైన్యం చేయొద్దా? దానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. జనం కోరుకుంటున్నట్టు, ఇందాక మిత్రుడు దయాకర్ సూచించినట్టు జనం కోరుకుంటున్నారు. జనంలో ఆవేశం వస్తుంది యుద్ధం జరగాలని. ప్రిపేర్నెస్ ఉండాలా వద్దా? మీరే చెప్తారు ఒక పక్క, ఇలా యుద్ధం ప్రారంభించడం మన చేతిలో ఉంది కానీ అంతం చేయడం మన చేతిలో లేదని. అట్లా అనుకునే పాకిస్తాన్ 62లో 65లో 71లో ప్రారంభించింది. ఏమైంది? తూకముడవలసిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రారంభిస్తే కూడా పాకిస్తాన్ అదే కావాల్సి వస్తుంది. ఏదో భారతదేశం కంటే ఎక్కువ అట్లానే ఆ యుద్ధాలకు ఇవాళకి మార్పున్నది కదా అంతర్జాతీయ పరిస్థితుల్లో. అక్కడికే వస్తున్నాను సార్. ఇప్పుడు రష్యా ఏదో మనకు వ్యతిరేకంగా పోయింది, చైనాతో సపోర్ట్గా పోయిందని మిత్రుడు దావేకర్ చెప్తా ఉన్నాడు. కానీ దాడి జరిగిన మరుక్షణం మొట్టమొదటి స్పందించింది రష్యాని. పక్క దేశాలలో అందరికంటే తొందరగా దౌత్యపరంగా స్పందించింది టెర్రరిస్టుల చర్యలకు వ్యతిరేకంగా. రష్యా వాళ్ళు They did not say a single word on అమర్ గారు, పాకిస్తాన్ సైన్యాన్ని, చైనా సైన్యాన్ని లేదా రష్యా సైన్యాన్ని ఎదుర్కోవడానికి మనకి ఇంకొకరి సాయం అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఇండియన్ ఆర్మీ సఫిషియంట్ ఎనఫ్. వాళ్ళని వెనక్కి పంపడానికి మనకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి, సామర్థ్యాలు ఉన్నాయి. సుధాకర్ గారు చెప్పినట్టు ఒకవేళ యుద్ధం అంటూ ప్రారంభం లేదా కమ్యూనిస్టులు కోరుకుంటున్నట్టు యుద్ధం అంటూ ప్రారంభమైతే పాకిస్తాన్ను, చైనాను, అవసరమైతే రష్యాను మూకుమ్మడిగా తిప్పికొప్పే సత్తా ఉన్నటువంటి సైనికులు భారతదేశంలో ఉన్నారు. వాట్సాప్లో ఒక సైనికుడు తన ఆవేశాన్ని వెలుగెక్కినాడు. ఏముంటుంది ఏముండదు అని చెప్పినాడు. ప్రారంభించమన్నారు పాకిస్తాన్ని. ఇంతకుముందు 3 సార్లు ప్రారంభించింది. 62లో 65లో 71లో మళ్ళొకసారి ప్రారంభించి చూడమన్నుండ్రి. ఉత్తగా బూచి చూపెట్టి మా దగ్గర అన్వాయిలు ఎందుకు, ఆ డొల్ల మాటలు ఎందుకు? లెట్ దెమ్ కమ్. నిజంగా వాళ్ళ దగ్గర సైన్యం ఉండి వాళ్ళకంత సత్తాక శక్తి ఉంటే 5 నిమిషాలు చాలు భారత ఆర్మీకి, ఒకవేళ మనం యుద్ధం ప్రారంభించాలని అనుకుంటే. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం శాంతి కాముక దేశంగా ఉండాలనుకుంటాం. పాకిస్తాన్ లాగా ముందుగా మెత్తగా మాట్లాడి వెనకాల నుంచి గోతులు దవ్వే నేచర్ భారతీయులకు లేదు. అది ప్రపంచానికి ఈరోజు అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నాం. కృష్ణమీనన్ గారు చెప్పినంత గట్టిగా చెప్పకపోయినా సుష్మా స్వరాజ్ గారు తన భాషలో తాను చెప్తూ వస్తూ ఉంది. మనం డిప్లొమాటిక్గా వాళ్ళని ఒంటరిగా చేస్తూ ఉన్నాం, డిప్లొమాటిక్గా ఎదుర్కొంటా ఉన్నాం. మీ పద్ధతి బాగాలేదని ప్రతి ప్లాట్ఫామ్ మీద ఎండగడతా ఉన్నాం. సందర్భం వచ్చిన సారి 18 మంది మొదటి రోజు చనిపోయినారు, తర్వాత నేను ఒక సైనికుడు చనిపోయినాడు. 19 మందికి రిటాలియేషన్ తెల్లారే ఇచ్చి వచ్చినారు సైనికులు పోయి 12 మందిని చంపేసి వచ్చినారు. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ ఇన్ ఆల్ న్యూస్ పేపర్స్ కూడా. కానీ ఇప్పుడు మయన్మార్లో కూడా మనం ఒక సంఘటన జరిగితే పోయి వచ్చినాం. దానికి ఒక ఆయన అంటాడు అట్లెట్లా పోతారు అంటారు, ఇంకొక ఆయన అంటాడు మానవ హక్కులకు లింకప్ చేస్తాడు, ఇంకొక ఆయన అంటాడు చైనాని ఎట్లా నమ్ముతారు అంటారు. మన గవర్నమెంట్కి ఉండాల్సినటువంటి డిప్లొమసీ గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రిపేర్నెస్ ఉంది, జనాలలో ప్రిపేర్నెస్ ఉంది, సైన్యంలో కూడా ప్రిపేర్నెస్ తెస్తా ఉన్నాం. ప్రధానమంత్రి బార్డర్కి ఆ రోజు వాజ్పేయి గారు ఉండగా ఎక్కువ ఇంక ఈ రోజు ఇంకా తక్కువనే పంపుతున్నారు. ప్రిపేరింగ్ ద ఆర్మీ ఫర్ ఇట్. రఘునందన్ గారు, ప్రధానమంత్రి కోజికోడ్లో మాట్లాడినప్పుడు ఓ పక్క మనం వీటి మీద ఈ సమస్యల మీద యుద్ధం చేద్దాం, 2 దేశాలు పోటీ పడని చెప్తూనే ఇంకో పక్క మొసాద్ లాంటి ఒక సంస్థను తయారు చేసే ఆలోచన టోన్ వినిపించింది. సార్, వి డోంట్ ఫర్గివ్. దాంట్లో వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఎవరైనా అదే కోరుకుంటారు. ఇప్పుడు రామ్ మాధవ్ గారి భాషలో దౌడ బగలగొడతా అన్నా, మోడీ గారి భాషలో వీ డోంట్ ఫర్గివ్ అన్నా కానీ దాని అర్థం ఏముంది? 19 మంది సైనికుల నుంచి చంపిపోయిన తర్వాత కూడా ఎవరన్నా కామ్గా ఉండాలని కోరుకుంటారా? భారతదేశ హితం కోరుకునేటువంటి వాళ్ళు కానీ భారతదేశ పౌరులు ఎవరన్నా ఆ సెంటెన్సెస్ని గుర్తు తెచ్చుకోకపోతే ఏం గుర్తు తెచ్చుకుంటారు అమర్ గారు? మీరేమో ఏదైనా చేస్తారు, మేము మాత్రం ఏం చేయకుండా సైలెంట్గా ఉండాలి, మేము చేసేది దౌత్య నీతిలాగా ఉండాలి. ఎదురుగున్న వాళ్ళు మన మీద దాడి చేయొచ్చు, మన భూభావానికి చొచ్చుకొని రావచ్చు. ఇందాక మిత్రుడు దయాకర్ అన్నారు చైనా ఏదో ప్రయత్నం చేసిందని, కొన్ని గంటలలోనే వెనక్కి వాపసు పంపించేసినారు. వాళ్ళని ఉడారాలు ఇస్తేందుకు ప్రయత్నం చేస్తే పంపించేసింది. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ అవర్ ఇండియన్ ఆర్మీ. వాళ్ళకు మోరల్ బూస్టప్ ఉండాలనే ప్రజలు స్పందిస్తా ఉన్నారు. ఎస్ వీఆర్ విత్ యూ అని చెప్తా ఉన్నారు. ఉడిలో ఎందుకు ఫెయిల్ అయింది మన సైన్యం కానీ మన ఇంటెలిజెన్స్ కానీ? సార్, ఉడికి 3 sides బార్డర్ ఉంటుంది సార్. ఇంటెలిజెన్స్ ఫెయిల్ కాలేదు. అది మనకు తెలుసు కదా ముందు నుంచి. ఇంటెలిజెన్స్ ముందు నుంచి చెప్తానే ఉంది. డిఫెన్స్ మినిస్టర్ అన్నాడు ఇంటెలిజెన్స్ ల్యాప్స్ ఉన్నారు. డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికర్ హిమ్సెల్ఫ్ సేస్ దేర్ ఇస్ ఎ ల్యాప్స్ ఇన్ ఇంటెలిజెన్స్.
సార్ అమర్ గారు, ఒక సంఘటనని మీరు ఆ కోణం నుంచి చూస్తున్నారు, నేను ఈ కోణం నుంచి చూస్తున్నాను. నేను మనోహర్ పరికర్ కోణం నుంచి మాట్లాడుతున్నాను. లాక్యునాస్ని ఎంచుకోవాలంటే లాక్యునాస్ రకరకాలైనటువంటి లాక్యునాస్ ఉంటాయి. మేము ఆ బార్డర్ మీదకి పోయించినాం సార్. ఆ పక్కన ప్రవహించే జీలం నది సప్పుడుకి పక్కన విమానం వచ్చి రాసుకుంటూ పోతుంటే కూడా వినబడేది. దర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సౌండ్ పొల్యూషన్ అంత ఉంటుంది, నీళ్ళ చప్పుడు అంత గొప్పగా ఉంటుంది ఆడ. సైన్యం మరి అది తెలియదా అంటే తెలిసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకునే ఉంటున్నారు. ఇప్పుడు దొంగ దెబ్బ తీస్తున్నటువంటి సందర్భం లోపల అదెందుకు ప్రివెంట్ చేయలేకపోయినా, ఇదేంటి ప్రివెంట్ చేయలేకపోయినా అంటే వారు అన్నారు 17 సార్లు ప్రయత్నాలు జరిగినాయని. 16 సార్లు తిప్పికొట్టిరు, ఒకసారి దెబ్బతిని ఉంటుంది సైన్యం. లేదా పఠాన్కోట్ తోటి కలిపి ఉంటే 2 సార్లు దెబ్బతిని ఉంటాం, 15 సార్లు తిప్పికొట్టి ఉంటాం. అదెందుకు కనబడట్లేదు? సైనికులు రోజు తిప్పికొడుతుంది ఎందుకు కనబడట్లేదు? ఇక్కడ సైనికుల యాంగిల్లో కాకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలలో మనం ఎక్కడన్నా తక్కువ ఉన్నామా, మెత్తగా కనబడతా ఉన్నామా, పాకిస్తాన్ని ఒంటరి చేయడం లోపల మనం సఫలీకృతం కాలేకపోయినామా, దౌత్యపరంగా పాకిస్తాన్ని ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబెట్టడం లోపల భారత ప్రభుత్వం ఎక్కడైనా విఫలమైందా చెప్పు. డిప్లొమాటిక్ ఇప్పుడు ఇప్పుడు మాటలు చూసినా, ఇప్పుడు మన దీంట్లో ఐక్యరాజ్య సమితిలో సుష్మా స్వరాజ్ మాటలు చూసినా మెత్తదనమే కనపడుతుంది. ఏమి మనకి ఇంత మీరు చెప్పినంత ఇప్పుడు ఏదైతే రఘునందన్ గారు చెప్పారో మేము దాన్ని తిప్పుతామన్న గట్టిగా అయితే మాటలు కనపడతలేదు. దీనికి ఇప్పుడు ఎన్నికల రేపొద్దున ఉత్తరప్రదేశ్ ఎన్నికలను చూసి మాట్లాడినట్టుగానే కనబడుతుంది అందరికీ. నేను కాదు, మెజారిటీ పీపుల్ ఈరోజు సార్ యుద్ధం రావద్దని అందరం అనుకుంటున్నాం, మీరు చెప్తున్నారు. రఘునందన్ గారు చెప్పారు, సుష్మా స్వరాజ్ చెప్పలేదు, మోదీ కూడా చెప్పలేదు. అదే సమస్య. ఎందుకంటే వాళ్ళిద్దరికి కూడా ఇప్పటికి కూడా చైనా అధీనంలో కొన్ని వేల మైళ్ళ చదరపు మైళ్ళ భూభాగం మంది వాళ్ళ అధీనంలో ఉందని మనకు తెలుసు. 61లో మనకి దవడ పడగొట్టారని మనకు తెలుసు. అప్పటికి ఇప్పటికీ చైనా పెరిగింది, మనం పెరిగాం. కానీ మనం చైనా వచ్చినా, రష్యా వచ్చినా, పాకిస్తాన్ వచ్చినా ముగ్గురిని కొట్టే శక్తి మన దగ్గర ఉందని చెప్పుకోవటం అది దేశభక్తి కావచ్చు, కానీ అది మితిమీరిన విశ్వాసం. ఇప్పుడు ఒక్కటండి దీంట్లో ఏంటంటే ఏం లేదని దీంట్లో అట్లా దేశ ప్రభుత్వ అధినేతగా మన దగ్గర సైన్యం లేదు, పాకిస్తాన్ చేతిలో రష్యా చేతిలో ఏ దేశ ప్రధాని మాట్లాడతారా? రఘునందన్ గారు ఎవరు మాట్లాడు కానీ ముగ్గురు కలిసి కొడతాను ఎవరు అండు మూర్తి గారు. సార్ మయన్మార్ లో పోయి కొట్టి చూపట్లేదా? తెల్లారే 12 మంది టెర్రరిస్టులు చంపి రాలేదా? మిస్టర్ రఘునందన్, ఐ హ్యావ్ ఎ పాయింట్. మొదటి నుంచి కూడా నేను పాయింట్ స్ట్రెస్ చేస్తున్నా ఏమిటంటే, గతంలో 3 సార్లు పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, అంతర్జాతీయ పరిస్థితులు ఇవాళ అట్లా లేవు, మారినాయి. ఇవాళ నిజంగా పాకిస్తాన్ మళ్ళీ ఒకసారి మన మీదకి వచ్చినా, మనం పాకిస్తాన్ మీదకి యుద్ధం అయినా కూడా పరిస్థితి భిన్నంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం. మీరు కాదంటారా? దాన్ని ప్రతి యుద్ధానికి తేడా ఉంటుంది. అప్పుడు 10 రోజులు యుద్ధం జరిగి ఉంటుంది, ఇప్పుడు 10 నిమిషాలు కూడా అయిపోవచ్చు అమర్ గారు, లేదా 30 రోజులు కూడా జరగవచ్చు. వారు అన్నారు ఆ రోజు పాకిస్తాన్ లేదు, ఈ రోజు రష్యా ఎదిగింది, చైనా ఎదిగింది, భారత్ కూడా ఎదిగింది. భారత్ ఏమంత తక్కువ అంచనా వేసుకోవాల్సిన స్థితిలో ఉందని నేను అనుకోవట్లేదు. రఘునందన్ గారు అన్నట్టు మేము తక్కువ అంచనా వేయట్లేదు నేను, బట్ శత్రువు కూడా అంచనా వేయాలి. ఎందుకంటే ఈ రోజు అణ్వాయుధాలు మొత్తం అన్ని దేశాలు వచ్చినాయి, దొంగదారిన వాళ్ళు అణ్వాయుధాలు సంపాదించుకున్నారు ఇజ్రాయెల్ సపోర్ట్ తోటి. అదే ఇజ్రాయెల్ తోటి మనం కూడా 25,000 కోట్లు పెట్టి ఈ మధ్యన మనం ఆయుధాలు కొనుక్కున్నాం. మీరు అన్నట్టుగా మొసరు ప్లాన్ అంతా అక్కడి నుంచి వచ్చిందే, ఇజ్రాయెల్ సపోర్టే. దీంట్లో ఏంటంటే అగ్రరాజ్యాలు చేసే దౌత్య నీతి అదే. ఎందుకంటే వాళ్ళు ఆయుధాలు అమ్ముకోవడానికి యుద్ధాలు రెచ్చగొడతారు దేశాల మధ్యన. మనం పోట్లాడాలని కోరుకునేది వాళ్ళే, నష్టపోయేది మనం. ఇటు భారతదేశం నష్టపోతుంది, అటు పాకిస్తాన్ నష్టపోతుంది. ఈ దేశాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ఆ స్పృహ పాకిస్తాన్ కూడా ఉండాలి కదా. ఉండాలి కరెక్టే, అదే కదా సమస్య. ఇప్పుడు వచ్చింది అక్కడే వచ్చింది, చైనాకు ఉండాలి, ఇటు రష్యా, ప్రతి ఒక్కరికి ఉండాలి, మనకు కూడా ఉండాలి. ఏదో మనం మాధ్యమాల్లో పెట్టేసుకుని ఏదో రెచ్చిపోయి కొట్టేసుకుందామని కాదు, మాటలు కాదు. ఇక్కడ ఏంటంటే సమాధానం కూడా ఆ పద్ధతిలో లేదు అన్నది కూడా ఒక అభిప్రాయం అవుతుంది. ఆ సమాధానంతో పాటు మనం కూడా దాన్ని ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు లాస్ట్ టైం పార్లమెంట్ మీద దాడి జరిగినప్పుడు కూడా అప్పుడు మోహరించినంత ఈసారి మోహరించలేదు. మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి, బట్ చేతలు దాటలేదు. యుద్ధం చేయమంటున్నారా? యుద్ధం చేయమంటారా? యుద్ధం చేయమంటారా? మాట్లాడమంటారా? మీ సజెషన్ చెప్పండి. ఒక బాధ్యత గల జాతీయ పార్టీగా దెన్ వై యు కండెమ్డ్ ద లాహోర్ టు రఘునందన్ గారు, దెన్ వై యు కండెమ్డ్ ద లాహోర్ టు లాహోర్ కి చెప్పకుండా ఎట్లా పోతాడని ఎట్లా అడుగుతారు కమ్యూనిస్టులు? డెఫినెట్ గా అంటాం. ఎందుకంటారు? మీకెందుకు చెప్పాలి? మీకెందుకు చెప్పాలి? చెప్పాల్సిన వాళ్ళకి చెప్తారు సార్, చెప్పాల్సిన వాళ్ళకి చెప్తారు, మీకు కాదు కదా, టీవీ ఛానల్ కాదు కదా చెప్పాల్సింది. ప్రైమ్ మినిస్టర్ ఒక దేశానికి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి చెప్పుండాలి, చెప్తారు, కనీసం చెప్పారు సార్. మీ కాదు చెప్పాల్సింది, ఆయన దేశ ఇంటెలిజెన్స్ కి చెప్పిపోతారు సార్. అది సుధాకర్, ఇప్పుడు ఉపన్యాసాలతో యుద్ధాలు ఆపలేం సార్. రైట్.
రోహిత్ వేమ్ల దళిత్ ఇష్యూలో ఉపన్యాసం ఇచ్చేసి నన్ను కాల్చండి అన్నట్టు, ముస్లింల మీద దాడులు జరిగితే నేను ముస్లింలను ఏం చేయొద్దు అన్నట్టు, లేకపోతే వ్యాపం లలిత్ గేట్లో వస్తే అంత కాంగ్రెస్ వాళ్ళే చేసిండు అన్నట్టు ఉపన్యాసాలతో యుద్ధాలు ఆపలేము. అవతల వైపు ఉన్నవాడు మూర్ఖుడు, వాడు కాదు, వాని వెనుక శక్తులున్నాయి. అది అంచనా వేయడంలో వైఫల్యం చెందే ప్రయత్నం కనుక బీజేపీ కానీ మోడీ కానీ చేస్తే మూల్యం ఎవరు చెల్లించుకోవాలి? ఒక విషయం మానతా, చెప్పండి. యుద్ధం చేయొద్దు, ఉపన్యాసాలు ఇవ్వద్దంటే ఆవేశం అట్లా దగ్గర ప్రజల్లో. యుద్ధం చేయొద్దని అందరం అంటున్నాం. యుద్ధం చేయటం కరెక్ట్ కాదు. ప్రజల్లో ఆవేశం ఉంది. ఆవేశం తగ్గంటే ప్రధానమంత్రి ఆవేశంగా మాట్లాడాలి. ఆవేశాలు తగ్గే వరకు ఉపన్యాసాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో పాకిస్తాన్ అఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయా, ఇండియా అఫెన్సివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి? అట్లీస్ట్ ఒక యూత్ ఉండే నా కామన్ మెన్ ఫేస్బుక్కో ట్విట్టరో వాట్సాప్లో యూజ్ చేసి ఆవేశాన్ని వెళ్ళగక్కి, లేకపోతే ఈ మధ్య మిలిటరీ ఒక ఏంది F-56 ఎవరు సంథింగ్ అక్కడ వాళ్ళు కసితో రగిలిపోతుంటే పోయి అక్కడికి పోయి ఎవరో మాట్లాడి దాన్ని సబటైజ్ చేసినట్టుగా ఈ ఆవేశకాలను అణిచే ప్రయత్నం ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలతోనైనా చేయాలి. ప్రజలకు ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం జరగాలి. చల్లార్చడం అట్లీస్ట్ నేను ఏమంటున్నా, మనము చాలా ఓపికతో సంయమనంతో ఉంటాం. ఇండియా ఎప్పుడు కూడా స్వతహాగా వారుకుపోయిన చరిత్ర లేదు. ఎక్కడ కూడా రెచ్చగొడితే ప్రొవోకేటివ్ తర్వాతనే రెచ్చి వాళ్ళను కొట్టి చివరికి పోయిన పరిస్థితి ఉన్నది. కానీ ఈ రోజు ఈ రెచ్చగొట్టే వెనుక వ్యూహం ఉన్నప్పుడు దీన్ని గతంలో జరిగిన వాటి వల్ల కంపేర్ చేసుకుంటే వచ్చే నష్టం చాలా పెద్దగా ఉంటుంది. నేను దాన్ని ఎందుకు కంపేర్ చేస్తున్నా అంటే మోడీ యొక్క పాకిస్తాన్ ప్రజల్ని ప్రేమించే ప్రయత్నం చేయడం వెనుక ఒక వ్యూహం ఉంది కావచ్చు కాక, కానీ ఇక్కడ ఇండియన్స్ లో వచ్చే అసహనాన్ని ఎవరు భర్తీ చేయాలి, ఎవరు దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలనే దగ్గర మరి ఒబామా రావాలనా లేకపోతే ఇంకో వేరే ఇంకొకటి వారు ఏమన్నారు, వాళ్ళని ప్రజలు ఎక్కడ పెట్టిండ్రు అని అంటే ప్రజలు మీకు ఇచ్చింది అభివృద్ధి చేయమని యుద్ధాలకు కాలు దువ్వే విధంగా విషయం మూర్తి గారు ఇప్పుడు రెండు విషయాలు. ఒకటేమో సరే 2014 ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సమయాల్లో భారత్ మెతక వైఖరి గురించి చాలా మాట్లాడింది బీజేపీ. ఇవాళ సరే మనం కూడా భారత్ గట్టిగా ఉండాలి, మోదీ ఏదో యుద్ధం చేసేయాలని చెప్పి మనం కూడా అన్నాం. కానీ ఒకటి ఇంతకుముందు మాటల్లో చర్చలో వచ్చిన దానిలో మనం అంతర్జాతీయంగా మన దౌత్య సంబంధాలు భారతదేశం ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారు అమెరికాతో ఇది చేస్తున్నాయి, ఇవన్నీ కూడా ఇతర దేశాలని చైనా రష్యా వంటి దేశాలని పాక్ వైపు నెట్టుతున్నాయి అనే దాన్ని ఎట్లా? అంటే వాస్తవానికి కోల్డ్ వార్ అంతమైన తర్వాత సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా ఒకటే ఏకైక అగ్రరాజ్యంగా ఏర్పడిన తర్వాత అమెరికాకి దగ్గర కావడం తప్ప వేరే మార్గం లేదు భారతదేశానికి. ఇంకోటి మార్కెట్ ఎకానమీ కావాలంటే అమెరికా కావాలి. మన ఎకనామిక్ రిఫార్మ్స్ మొదలుపెట్టిన తర్వాత 91 నుంచి పివి నరసింహారావు గారి హయాంలోనే మనం ఇండియాకి అమెరికా దగ్గరయ్యాం. పివి నరసింహారావు హయాంలోనే మనం ఇండియాని గుర్తించాం డిప్లొమాటిక్గా. కాబట్టి ఆ డ్రిఫ్ట్ టువర్డ్స్ అమెరికా, లుకింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ అనేది మనం మొదలైంది. ఇప్పుడు మనం అప్పటికే రష్యా బలహీనమైంది. రష్యాని మనం నమ్ముకొని లాభం లేదు. మనం డిసింటిగ్రేట్ అయిపోయింది. కాబట్టి అమెరికాకి దగ్గర కావటం అనేది లాజికల్ కంక్లూషన్. కానీ అమెరికాకి ఎంత దగ్గర కావాలంటే అది చైనాని యాంటగనైజ్ చేసేట్టు ఉండకూడదు, చైనాకి దూరం కాకూడదు. మనం చైనాతో కూడా రిలేషన్స్ మెయింటైన్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. రాజీవ్ గాంధీ చైనా విజిట్ అప్పుడు కానీ, దాని తర్వాత పివి నరసింహారావు చైనా విజిట్ అప్పుడు కానీ, అంతకుముందు వాజ్పేయి విజిట్ అప్పుడు కానీ చైనాతో రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ఒకటే మార్గం. చైనాతో మనం కొట్లాడి గెలవలేం. ఎవరేమనుకున్నా దేశభక్తి నాకు ఉంది, కానీ నేను చైనా మీద యుద్ధం చేసి గెలుస్తాను నేను అనలేను. రఘునందన్ రఘునందన్ కూడా వాస్తవిక పరిస్థితులు చూస్తే అది కాదు. అంత మాత్రం మనం తక్కువని కాదు అర్థం. వాస్తవంగా స్ట్రాటజీస్లో మనం వాస్తవంగా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఏంటంటే వాస్తవికత చాలా ఇంపార్టెంట్, ప్రాగ్మాటిజం ఇస్ ఇంపార్టెంట్. కానీ వాస్తవ పరిస్థితులకు దూరంగా మాట్లాడటం అది కరెక్ట్ కాదు. చైనా ఈజ్ ఏ బిగ్ కంట్రీ. వాళ్ళ ఎకానమీలో మనం 1/5 ఉన్నాం ఇప్పటికి కూడా. లార్జర్ ఆర్మీ, లార్జర్ బిగ్ కంట్రీ. అది ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి, పవర్ శక్తివంతమైన దేశం. ఆ దేశంతో మనం న్యూట్రలైజ్ చేసుకోవాలి, మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.
అమెరికాతో కూడా బాగుండాలి, అదే మన ప్రయత్నం కాకండి. అమెరికా కోసమని మనం చైనాని శత్రు దేశం చేసుకో, ఆల్రెడీ శత్రు దేశం అది, ఇంకా దూరం చేసుకోకూడదు, అంతకన్నా చేయకూడదు. చేస్తే చైనా పాకిస్తాన్ ఆల్రెడీ ఒకటే ఉన్నాయి. మా పాకిస్తాన్ మీరు వంట చేయాలంటే ఎట్లా చేస్తారు? రైట్ సార్, బ్రీఫ్గా ఇంకో మాట చెప్పండి. ఈ ఉడి సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ప్రజలు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, భారత పాకిస్తాన్ మధ్య యుద్ధం, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ వాతావరణం ఒకటి వచ్చింది. కాశ్మీర్ లోయలో గత 70-80 రోజులుగా ఉన్న అంత అనిశ్చితి లేదా అన్రెస్ట్ కొంచెం వెనక్కుపోయింది అనిపించిందా? అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసిన యుద్ధం ముందు మొత్తం దేశం అంతా, ఇప్పుడు కాశ్మీర్లో ఏం జరిగినా కూడా ఇండియన్స్ లో పెద్ద రియాక్షన్ ఉండదు సమాజంలో. అంటే ఇక్కడ ఏమైనా జరిగినా కూడా కాశ్మీర్లో రియాక్షన్ అవుతాం. ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కడన్నా జరిగినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో గోద్రా ఇన్సిడెంట్ జరిగింది, కాశ్మీర్లో రియాక్షన్ లేదు. అంటే కాశ్మీర్లో మిలిటెన్సీ, దాని మాట యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి, చాలా మంది చచ్చిపోతారు. అంటే మెయిన్ ల్యాండ్ ఇండియాలో రియాక్షన్ ఉండదు. ఎందుకు ప్రజల మధ్య ఇది లేకపోవడం వల్ల. ఇంకోటి కాశ్మీరీస్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇండియా అని వాళ్ళు మనస్ఫూర్తిగా అనుకోవట్లేదు. మనం కూడా టెంటేటివ్గానే ఉన్నాం. వాళ్ళకి పూర్తిగా మనకు కావాలనే ఉంది, మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం, కానీ వాళ్ళు మనం ఇంకా ప్రేమించాలి, చేసుకోవాలి. అదే లాస్టింగ్ సొల్యూషన్. వీ విల్ నాట్ లీవ్ పాకిస్తాన్, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్, వీ విల్ నాట్ లీవ్ కాశ్మీర్, వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ కాశ్మీరీస్ బై విన్నింగ్ ద హార్ట్స్. రైట్, లెట్ మీ గో టు 3 గెస్ అండ్ బ్రీఫ్గా చెప్పండి ఏంటి మార్గం మనకు? ఒకటేంటంటే ముందు యాజ్ ఐ టోల్డ్ పొలిటికల్ డైలాగ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అయితే చేయాలండి. స్టేట్లో ఉన్న వాళ్ళందరితో ముందు చర్చలు అయితే చేయాలి. ఎందుకంటే అది ద్వైపాక్షిక చర్చలు జరగాల్సిందే, జరిగితేనే దీని మీద సాధన వస్తుంది. ఎందుకంటే ఈ కాలంలో నేను కూడా చెప్తాను, భారతదేశం ఏం తక్కువ కాదు, నేను కూడా అవసరమైతే బార్డర్కి వెళ్ళి ఫైట్ చేస్తాను అనొచ్చు. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. రియాలిటీగా ఆలోచించినప్పుడు ఉంటారు మన భారతదేశంలో 1 కోటి మంది ఉండొచ్చు, అందరూ దాంట్లో సగం మంది సైన్యానికి వెళ్ళొచ్చు. బట్ ప్రాక్టికల్గా చూసినప్పుడు అణ్వాయుధాలు ఎంటర్ అయినప్పుడు, అందులో నాజర్ లాంటి ఆయుధాలు దొంగదారిన వాళ్ళు సంపాదించినప్పుడు, అటువంటి చేసినప్పుడు డెఫినెట్గా ఆలోచించాలి. ఇక్కడ అవతల శత్రువు ఆయన పిచ్చెక్కిన వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. అవతల నుంచి టెర్రరిస్టు దాడులు చేయడం, రెచ్చగొట్టడాలు జరుగుతున్నాయి. అటువంటిప్పుడు మనం కూడా రెచ్చిపోయి వెళ్ళాలని ఎవరు కోరుకోవట్లేదు మనం. బట్ సమాధానం అయితే గట్టిగా ఉండాలి, మనం గట్టిగా మాట్లాడాలి, గట్టిగా జనాలకు, ప్రజలకు కూడా మనకి ధైర్యం కల్పించాలి. అదే పద్ధతుల్లో వాటి దేశానికి కూడా మనం ఒక భయం చూపించాల్సిన అవసరం కూడా ఉంది మనది. దాని తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు చేసి దీంట్లో ఐక్యరాజ్య సమితిలో వాళ్ళని ఒంటరి వాళ్ళని చేసి దాన్ని టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించే ప్రయత్నాలు చేయాలి, అందరినీ కలుపుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. బట్ ఐక్యరాజ్య సమితికి సంబంధించినంత వరకు అయితే భారతదేశం ప్రయత్నాల్ని మనం ఏం తీసిపారేయాల్సి సిన్సియర్గా ఎఫర్ట్ జరుగుతోంది. బట్ అంత మాత్రాన పాకిస్తాన్ ఇమీడియట్ గా టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించడానికి మిగతా రెడీగా లేరు. అమెరికాకి ఇంకా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. ఇంకోటి పాకిస్తాన్ విషయం కూడా మనం ఆలోచించాలి. పాకిస్తాన్ లో నవాజ్ షరీఫ్ ఈజ్ నాట్ ఏ ఫ్రీ ఏజెంట్, ఈ డిపెండెంట్ ఆన్ కాశ్మీర్ ఆర్మీ. ఈవెన్ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే ముందు కూడా ఆర్మీ జనరల్ తో మాట్లాడిన తర్వాత అక్కడ మాట్లాడాడు. దే హావ్ టు టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ఆర్మీ జనరల్. అటువంటి పరిస్థితిలో వాజ్పేయి టైంలో కూడా అట్లాగే ఉన్నాడు. కార్గిల్ వారి ముందు కూడా అక్కడ షరీఫ్ ప్రైమ్ మినిస్టర్, అతను కాదని ముషారఫ్ అక్కడ కార్గిల్ వారు తెచ్చాడు. ఇప్పుడు కూడా ఆర్మీ జనరల్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాని ప్రైమ్ మినిస్టర్ షరీఫ్. ఇప్పుడు మనం మామూలుగా మాట యూ కెనాట్ చూజ్ యువర్ నేబర్. మన నేబర్ ఏమో మూర్ఖుడు, ఆర్మీ మూర్ఖుడు ఉన్నాడు. రఘునందన్ ఏమంటారు? సార్, ఇక్కడ వారు ఇందాక అన్నారు చైనాతో మనం గొడవ పడలేం కాబట్టి చైనా ప్రైమ్ మినిస్టర్ని ఇండియాకి తీసుకొచ్చుకున్నాం. ఆ రోజు వారితో చర్చలు జరుగుతున్న సందర్భంలోనే మోడీ గారు చైనా ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలోనే అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో ఎంట్రీ చేసేందుకు చైనా తీసుకెళ్లారు, మాట్లాడారు. అందుకనే ఇప్పుడు పెద్దలు వారు చెప్పినట్టు చైనాతో మనం ఏం ప్రత్యక్ష యుద్ధాన్ని కోరుకోవట్లేదు. వస్తే ఓడిపోతామనే మాట మాత్రం భారతీయుల నోటి నుంచి రావడానికి వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. వాస్తవాలు ఏమన్నప్పటికీ కూడా శత్రువుతోటైనా మృత్యుతోటైనా చివరి దాకా పోరాడాలి, కానీ ముందులే చేతులు ఎత్తేయాలని అయితే నేను కోరుకోవట్లేదు. అందుకనే చైనాతోటి కూడా మనం డిప్లొమాటిక్గా ముందుకుండాలని కోరుకుంటున్నాం. చైనా ప్రైమ్ మినిస్టర్ ఒక దేశంలో మన పక్కన ప్రైమ్ మినిస్టర్ తోటి కూర్చొని ముచ్చట్లు పెడుతున్నప్పుడే వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ లోపలికి చొరబాటు చేసుకుని వచ్చినారు. దాన్ని మన సైన్యం తిప్పికొట్టింది. ఆ సందర్భంగా వాళ్ళు వెనక్కి పోల్చిన ఇష్యూ వచ్చింది. వాట్ ఈస్ టు బి డన్? అదే ఇప్పుడు రామచంద్రమూర్తి గారు అన్నారు, చైనాతో మీరు యుద్ధం కోరుకోవద్దు, చైనాతో డిప్లొమాటిక్గా ఉండండి. ఎస్, ద గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెంట్ దేర్, సుష్మా స్వరాజ్ వెంట్ దేర్. వీఆర్ డూయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు మేక్ దెమ్ కన్విన్స్డ్. ఇఫ్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్, ఇఫ్ ద వార్ ఈజ్ ఇన్ఎవిటబుల్, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. అంతేగాని ఎంతసేపు మనం శాంతి కామికులం, నేను ఒక చెంప మీద కొట్టండి, ఇంకో చెంపకు రెడీగా ఉన్నాయని చెప్తూనే వస్తున్నప్పటికీ కూడా ఇంకెంతకాలం భరిస్తారు? ఇప్పుడు కామన్ మ్యాన్ నుంచి వస్తున్న ఉక్రోషం, ఆక్రోషం అదే.
ఇప్పుడు ఒక సైనికుడు ఒక గీతం రాసి చెప్పినాడు అందులో కాశ్మీర్ ఉంటుంది అని పాకిస్తాన్ ఉండదు అని చెప్పినారు. దాన్నే రెచ్చగొట్టే వ్యాఖ్యానం అది వాజ్పేయి గారు కూడా మాట అన్నారు, చెప్పినాను కదా నేను అదే చెప్తున్నాను సార్. ఆ రోజు వాజ్పేయి గారు చెప్పినటువంటి మాటనే ఈ రోజు ఒక సైనికుడు అంటే పాకిస్తాన్ బినా భారత్ అధూరా అన్నాడు వాజ్పేయి. నేను అదే చెప్తున్నాను. ఆ రోజు వాజ్పేయి గారి మాటల్ని గుర్తు చేస్తూనే ఒక సోల్జర్ రాసుకొని ఒక సోల్జర్ ఫేస్బుక్ లో వాట్సాప్ లో అప్డేట్ చేసినాడు. సగటు భారతీయుల్లో ఉన్నటువంటి ఆక్రోశాన్ని ఉక్రోషాన్ని వినిపించేటువంటి ప్రయత్నం చేసినాడు. నేనేమంటున్నాను, మన ముందు ఆప్షన్స్లో ఉన్నటువంటి వాటిలలో డిప్లొమాటిక్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, సైన్యాన్ని మోహరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారత ప్రజల్ని పార్టీలను అన్నింటినీ కూడా ఒకవేళ ఆ టైపున సందర్భం అంటూ వస్తే దానికి ప్రిపేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఏ దేశం తన ఆర్మీని ప్రిపేర్నెస్ టాక్ మోర్ అబౌట్ అజిత్ దోవల్. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇంకా కొంచెం బలపడాల్సిన అవసరం. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పడాలి. ఆర్మీలో కూడా చాలా ల్యాప్సెస్ ఉన్నాయి, వాళ్ళకి చాలా అవసరాలు ఉన్నాయి, అవి బతికించాలి. మన బడ్జెట్ తక్కువ, డిఫెన్స్ బడ్జెట్ చాలా తక్కువ. మిగతా చైనాతో పోల్చుకుంటే, మిగతా దేశాలతో పోల్చుకుంటే, పాకిస్తాన్తో పోల్చుకుంటే. కానీ ఏటికా ఏడు విమర్శలు కూడా ఉన్నాయి కదా. వెల్కమ్ టు యూ. ఏటికా 7 ఇండియా పాకిస్తాన్ దేశాలు రెండు కూడా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతూ పోతున్నాయనే విమర్శలనే కదా. పెంచుకుంటూ పోవాల్సిందే. నిజానికి కమ్యూనిస్టులు అయితే అంటారు అసలు డిఫెన్స్ కి అంత బడ్జెట్ తీసి పడేయండి అంటారు కదా. ఏ దేశమైనా అన్ని దేశాలు తీసేయాలని మా ఉద్దేశం. ఎన్టీ రామారావు గారు నేషనల్ కాన్ఫరెన్స్ మీటింగ్ లో వై డూ నీడ్ స్టాండింగ్ ఆర్మీ అన్నాడు. అప్పుడు బీజు పట్నాయక్ లుక్ ఎట్ దిస్ ఫూల్ అన్నాడు. అంటే అనుభవం లేక ఏదైనా చెప్పచ్చు, కానీ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ పెంచాలి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కలిగించాలి, ప్రిపేర్డ్నెస్ ఉండాలి. బట్ వార్ ఈజ్ ది లాస్ట్ రిసార్ట్. ఎనీథింగ్ ఈజ్ బెటర్ దెన్ వార్. ఎస్, వాట్ డు యు సే? 9 నెలల తర్వాత అంటే నవాజ్ షరీఫ్ని కలిసిన తర్వాత చాలా ప్రేమతో ప్రధానమంత్రి ఆయనతో కలిసిన తర్వాత రాబోతున్న ఇది అనివార్యమవుతుందా వార్యమవుతుందా అనేది పక్కన పెడితే, చైనా ఇప్పటికే పాకిస్తాన్కు మద్దతుగా చెప్పింది. చైనా ఏమాత్రం పాకిస్తాన్ మీద ఎలాంటి ఇందిరాగాంధీ బుట్టోని ప్రేమించిన దానికంటే ఎక్కువ ప్రేమించిన అట్లా అంటే ఇప్పుడు మీకు జనవరి 10లో తాష్కెంట్ ఒప్పందం ఉంది, తర్వాత డిసెంబర్ 16, 1971లో సిమ్లా ఒప్పందం ఉంది, లాహోర్ బస్ యాత్ర ఈ చర్చలన్నీ జరిగినాయి సార్ అందరితోని. ఇప్పుడు వాజ్పేయి గారితో రెండు సార్లు నేనేమంటున్నానంటే అసలు అమెరికాతో తేల్చుకోవాలి ఫస్ట్ ఇండియా. మరి ఆయన కొడుతుంటే గాడు పోతా అన్నాడు, నువ్వు వస్తావా లేదా అని తేల్చుకోవాలి ఫస్ట్. యుద్ధానికి పోవాలనుకుంటే ఆ పరిస్థితిలో ఉన్నామా? వినండి సార్, వస్తారు ఇండియా ఆ పరిస్థితిలో కాదు, తేల్చుకునే స్థితి ఉందా? ఒకటి, ఈ అనిశ్చితి సందిగ్ధత అనేది భారత ప్రజలకు అవసరం లేదు. రైట్, ఒక క్రిస్టల్ క్లియర్ గా ఒక అనిశ్చితి లేకుండా ఏం చేయాలి ఒక మాటలు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రని, రైట్, ఏం చేస్తుండ్రని మనం ఏం చేయాలని ఇమీడియట్ గా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలండి. రైట్, ఫైనల్. సరే, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలనేది ప్రభుత్వం చేస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ 3 యాంగిల్స్. ఒకటి, ఆర్మీని మోహరిస్తున్నాం, వారి లోపల వారి ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూస్తూ ఉన్నాం. ప్రజలు కోరుకుంటుంది అదే కాబట్టి ప్రజలు కోరుకుంటున్నటువంటి దిశగానే ఆర్మీని బార్డర్కి మూవ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. 2, డిప్లొమాటిక్గా చేస్తూ ఉన్నాము. వివిధ దేశాల్లో వివిధ సదస్సులలో ప్రతి చోట పాకిస్తాన్ ఎండగడుతూ వస్తూ ఉన్నాం. ఇవి కాకుండా చేయాల్సిన ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయంటే లాహోర్ బస్ యాత్ర, బుట్టోలు, బెనజీర్లు, ఇవి కాదు. ఇక్కడ ఒక యుద్ధానికి ఒక సంఘటనకి ఇంకొక దానికి పోలిక ఉండదు, పొందుతూ ఉండదు. వస్తుంది ఇంకో వారం రోజులలో పార్లమెంట్ వస్తుంది, ఇంకో వారం రోజుల తర్వాత పార్లమెంట్ వస్తుంది. పార్లమెంట్ లోపల చర్చిస్తారు ఖచ్చితంగా ప్రజల పార్టీ మీటింగ్ పెట్టాల్సింది. డోంట్ హావ్ టు వెయిట్ ఫర్ పార్లమెంట్ మీటింగ్. సార్, ఇప్పుడు ఆ దిశగా యు నీడ్ నాట్ వెయిట్ ఫర్ పార్లమెంట్ సెషన్స్. సార్, ఒక నిమిషం అమర్ గారు, ప్రభుత్వానికి ఉండే వ్యూహం ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వం 3 యాంగిల్ లోపల పని చేసుకొస్తా ఉంది. అటు సైన్యాన్ని ప్రిపేర్ చేస్తుంది, ఇటు జనాన్ని ప్రిపేర్ చేస్తుంది, అటు ప్రపంచ వేదికల మీద చేస్తాం. ఈ దేశం గురించి ఈ దేశం గురించి వద్దు సార్. టైమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ దయాకర్, థ్యాంక్ యూ రఘునందన్ గారు, అట్లాగే రామచంద్రమూర్తి గారు కూడా కృతజ్ఞతలు వాళ్ళ ఈ చర్చలో పాల్గొన్నందుకు. ఏదేమైనా మన పొరుగున ఒక మూర్ఖుడు ఉన్నాడు. ఆ మూర్ఖుడు సైన్యం చేతుల్లో ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. పొరుగువారు ఎవరు అనేది మనం నిర్ణయించుకోలేము. పాకిస్తాన్తో మన సంబంధాల విషయంలో, మన మీద జరుగుతున్న ఉగ్రదాడుల విషయంలో కూడా భారతదేశం మరింత జాగ్రత్త పడాల్సిందే. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ అమర్ సైనింగ్ ఆఫ్.